జైలు శిక్ష పడే విధంగా కొత్త బిల్లును రూపకల్పన చేశారు. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఆ బిల్లును కూడా ఆమోదించేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. అలాగే దాదాపు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం, ఎవరైతే ఈ పేపర్ లీక్ పాల్పడ్డటువంటి మాఫియా ఉంటుందో వారి ఆస్తులను కూడా జప్తు చేసే విధంగా ఈ మొత్తం కొత్త నూతన బిల్లును రూపొందించారు. సో ఎల్లుండి అది పార్లమెంటు ముందుకు రాబోతుంది, దాన్ని కూడా పాస్ చేసే అవకాశం ఉంది. సో అలాగే ఈ మొత్తం పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా పూర్తిగా క్లీన్ చేస్తున్నారు. ఇప్పటికే 47 మంది సిబ్బందిని తొలగించారు. కొత్త వారిని యూపీఎస్సీ ద్వారా నియమించుకోవాలని చెప్పి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఒకవైపు విద్యారంగంలో సంస్కరణల దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంది. సో అందులో వీటన్నిటిని చేస్తున్నప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగిలిన వాటికి తాము అంగీకరించము అని చెప్పి క్లియర్గా సీజేపీ ప్రతినిధులు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ అంశం పైన పట్టుబట్టారు. సో నేపథ్యంలో 24 గంటల సమయం ప్రభుత్వం కోరింది. 24 గంటలు గడిచిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. సో ఆయన కూడా తాను ఈ పరీక్ష నీట్ రీటెస్ట్ కూడా చాలా విజయవంతంగా నిర్వహించాం, కంటిన్యూస్గా నేను విద్యార్థుల కోసం పనిచేస్తానని చెప్తున్నప్పటికీ డెఫినెట్గా ఈరోజు విద్యార్థులు చేసినటువంటి ఒత్తిడి కారణంగా, ఈ ప్రెషర్ పెరిగినటువంటి కారణంగానే, పోరాట ఫలితంగానే ఈరోజు క్లియర్గా ధర్మేంద్ర ప్రధాన్ తన పదవిని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఒక విద్యారంగంలో ప్రతి ఏడాది చాలా అనేక రాష్ట్రాల్లో కూడా పేపర్ లీక్ ఘటనలు వస్తున్నాయి. కాబట్టి ఈ మొత్తం వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రక్షాళన జరగాలనేది విద్యార్థుల యొక్క అభిప్రాయం. వాటితో పాటు ప్రధానంగా మరొక ముఖ్య అంశం, ఇటు విద్యారంగంతో పాటు ఇటు నిరుద్యోగం కూడా పెరుగుతోంది. నిరుద్యోగ రేటు ప్రతి ఏడాది పెరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో క్లియర్గా నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ముందుగా అయితే విద్యారంగం ప్రక్షాళన దిశగా అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలకు ఇటు సీజేపీ స్వాగతం పలుకుతూనే ఇప్పుడు ఏవైతే మిగిలినటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో నష్టపరిహారం కానీ కేసుల ఉపసంహరణ ఈ రెండు పూర్తి చేస్తే తప్ప తాము జంతర్ మంతర్ నుంచి కదలబోమని చెప్పి సీజేపీ చెప్తోంది. అయితే వెంకటేష్, ఈరోజు ఉదయం సీజేపీ ప్రకటించింది సాయంకాలం 6 గంటలకు క్యాండిల్ ర్యాలీ ఉంటుంది, నిరసనలు ఇంకా మిన్నంటుతాయనేసి. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటి ఈ నిరసన కార్యక్రమాలు ఏమైనా ఆగే అవకాశం ఉందా, లేకపోతే క్యాండిల్ ర్యాలీలు ఇంకా ఏమైనా కొనసాగే అవకాశం ఉందా? డెఫినెట్గా వారి డిమాండ్లు ఏవైతే 3 డిమాండ్లు ఉన్నాయో, ముఖ్యమైన డిమాండ్లు, ఆ డిమాండ్లు పూర్తయ్యేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగించేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికే ఆ డిమాండ్లను నెరవేరుస్తామని స్వయంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా వాంగ్చుక్కు ఆయన చదివి వినిపించారు. ఖచ్చితంగా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలు దాదాపు 22కు పైగా ఉన్నాయి. సో ఆ కుటుంబాల అందరికీ కూడా ₹1 కోటి నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులపైన కేసులు పెట్టారో ఆ కేసులన్నింటిని కూడా విత్డ్రా చేసుకుంటాం. సో బేషరతుగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు తమకు ముఖ్యం కాబట్టి విద్యార్థులపైన పెట్టినటువంటి కేసులు కూడా ఉపసంహరించుకుంటామని క్లియర్గా కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. సో దానికి సంబంధించినటువంటి ఏదైనా రాతపూర్వకంగా సీజేపీ ప్రతినిధులు అడుగుతున్నట్టుగా తెలిసింది. సో రాతపూర్వకంగా కనుక ప్రకటన చేస్తే క్లియర్గా దానికి సంబంధించి సీజేపీ ఈ మొత్తం జంతర్ మంతర్ను ఖాళీ చేసి మళ్ళీ నిరసన విరమించేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే వెంకటేష్, విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని అభిజిత్ దీప్కే అన్నారు కాసేపటి క్రితమే. అంటే ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? విద్యా వ్యవస్థను కంప్లీట్గా ప్రక్షాళన చేయాలి, సంస్కరణలు తీసుకురావాలనేది సీజేపీ ప్రధానమైనటువంటి డిమాండ్. ప్రతి ఏడాది కూడా అనేక రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకులు జరుగుతున్నాయి. దీని వెనకాల చాలా కార్పొరేట్ మాఫియా ఉందనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. అనేక పెద్ద కార్పొరేట్ సంస్థలు ఈ పేపర్ లీక్ చేస్తున్నాయి. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నాయనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నటువంటి వారికి, అలాగే ఆర్గనైజ్డ్గా పేపర్ లీక్ చేస్తున్నటువంటి వారికి 7 సంవత్సరాల జైలు శిక్ష, ఆస్తుల జప్తు, అలాగే 3 నెలల లోపల ఈ మొత్తం దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తయ్యేలా కొత్త చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. సో సంస్కరణలో భాగంగా, ప్రక్షాళనలో భాగంగా తీసుకొచ్చినటువంటి అతిపెద్ద ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయంగా మనం చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా కార్పొరేటీకరణ జరిగినటువంటి విద్యా సంస్థలన్నింటినీ వ్యాపారమయం చేశారు, కార్పొరేటీకరణ చేస్తున్నారు. సో దాని కారణంగా చాలామంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నటువంటి సందర్భం. సో డెఫినెట్గా ఈ కొత్త బిల్లు వల్ల ఇలాంటి కార్పొరేట్ మయమవుతున్నటువంటి విద్యకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా నెలకొన్న పరిణామాలు తనను వ్యక్తిగతంగా బాధించాయని పేర్కొన్నారు ధర్మేంద్ర ప్రధాన్. ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు అని, దేశ యువత భవిష్యత్తు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు ఆయన. దేశ యువతే భారత్ అసలైన శక్తి అని పేర్కొన్నారు ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థులు న్యాయపరమైన వివాదాలు, రాజకీయ గందరగోళంలో చిక్కుకోవద్దు అని హితవు పలికారు. చదువు, కెరియర్పై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. దేశ ఐక్యతకు భంగం కలగకుండా చూడాలి అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్. రైట్, మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఎస్ వెంకటేష్, ఇప్పుడు సీజేపీ 3 డిమాండ్లు నెరవేరినట్లే తెలుస్తోంది. కేంద్రం కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్లయితే మనకు సమాచారం అందుతోంది. మరి తదుపరి కార్యాచరణ ఏంటి సీజేపీది? కాక్రోచ్ జనతా పార్టీకి సంఘీభావం తెలిపేందుకు ప్రొఫెసర్ కోదండరాం ఢిల్లీకి వచ్చారు. సో ఆయన సంఘీభావం తెలిపారు. సో కొద్దిసేపటి కిందట మనం చూసాం ధర్మేంద్ర ప్రధాన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. సో దానిపైన కోదండరాం ఏమంటున్నారు మనం చూద్దాం. సార్, మీరు సంఘీభావం తెలిపారు. సో కాసేపట్లోనే ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. సో ఏమనిపిస్తుంది? ఇది మంచి పరిణామం. చాలా ఏళ్ల తర్వాత రాజకీయాల్లో మనం ఒక కీలకమైన మార్పును చూస్తున్నాం.